హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు ఒక 3 థ్రిల్లర్ మూవీస్ని అయితే చెప్పబోతున్నా. ఇవన్నీ మూవీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 2023లో వచ్చిన సాల్ట్ బర్న్. ఈ మూవీలో ఏంటంటే ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అయిన హీరో ఒక వెల్దీ ఫ్యామిలీ ఇంటికి సమ్మర్ వెకేషన్ సందర్భంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. స్టోరీ ముందుకు వెళ్తుంటే రకరకాల ట్విస్ట్లు టర్న్స్ అట్లా వెళ్తూ ఎలిమెంట్సే కాకుండా బ్లాక్ హ్యూమర్ మిక్స్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ మూవీ ఉంటుంది. సో థ్రిల్లర్ విత్ బ్లాక్ హ్యూమర్ అన్నమాట. సో ఈ 2015లో వచ్చిన సికారియో. ఈ మూవీలో FBI ఏజెంట్ అయిన ఎమిలీ బ్లంట్ ఒక డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని చేజ్ చేస్తూ పట్టుకోవాలని చూస్తుంటుంది. ఆ ప్రాసెస్లో టెరిఫిక్ చేజ్ సీక్వెన్సెస్ కానీ లేదంటే లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ, తర్వాత ఇంటెన్స్ అంటే చాలా ఇంటెన్సిటీ ఉంటుంది మూవీకి. అయితే చాలా ఇంటెన్స్గా సాగుతుంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా ఇంటెన్సివ్గా వెళ్తాయి. తర్వాత క్షణము ఒక కైండ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. థర్డ్ మూవీ వచ్చేసి వింటర్స్ బోన్. ఇది 2010లో వచ్చింది. ఇందులో అంటే జెన్నిఫర్ లారెన్స్ నటించిన ఇనిషియల్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు ఆమెది. సో ఆ ప్రాసెస్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ వుడ్స్లో హిల్ ఏరియాలో జరుగుతుంటుంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే జెన్నిఫర్ లారెన్స్ మిస్ అయిన తన ఫాదర్ని వెతుకుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఉంటే చాలా డ్రామా అనేది ఇంటెన్సిఫై అవుతూ అంటే నెక్స్ట్ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, అసలు ఎట్లాంటి ఈవెంట్స్ వస్తాయి అనే ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ అనేది క్యారీ అవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ జెన్నిఫర్ లారెన్స్ పెర్ఫార్మెన్స్ అయితే అసలు టెరిఫిక్గా ఉంటుంది ఈ మూవీలో. 3 మూవీస్ కూడా థ్రిల్లర్ అండ్ యాక్షన్, సస్పెన్స్ ఇట్లాంటి ఎలిమెంట్స్ తోటైతే ఉంటాయి. సో చూసేయండి.